రైట్, పశ్చిమ బెంగాల్కి సంబంధించి మనకు బ్రేకింగ్ అయితే అందుతుంది. బెంగాల్లో భారతీయ జనతా పార్టీ దూసుకు వెళ్తోంది. సో ఓ రకంగా మ్యాజిక్ ఫిగర్ను దాటి ఆధిక్యం దిశగా కొనసాగుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇక రైట్, తమిళనాడుకు సంబంధించి కూడా అప్డేట్స్ అందుతున్నాయి. తమిళనాడుకు సంబంధించి కూడా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే మనకు ప్రస్తుతానికి అందుతున్నాయి. సో తమిళనాడులో మొత్తంగా విజయ్ తన హవానైతే కొనసాగిస్తూ ఉన్నారు. సో ఎక్కడా కూడా అంటే ఓ రకంగా విజయ్ ఇప్పుడు ప్రస్తుతానికి ఆధిక్యంలోకి వచ్చింది. ఐ న్యూస్ స్క్రీన్ పై మనం చూస్తున్నాం. టీవీకే 80 స్థానాల్లో ఆధిక్యంతో కొనసాగుతుంటే ప్రస్తుత అధికార పార్టీ 59 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. తమిళనాట విజయ్ పార్టీ మొత్తంగా టీవీకే దూసుకు వెళ్తుంది. రెండో అతిపెద్ద పార్టీగా టీవీకే తన ఆధిక్యాన్ని అయితే ప్రస్తుతానికి కొనసాగిస్తోంది. అన్నా డిఎంకేను టీవీకే దాటేసింది. డిఎంకేకు గట్టి పోటీ ఇస్తున్నారు టీవీకే అధినేత విజయ్. మొత్తంగా ఇక టీవీకే ప్రస్తుతానికి మనం ఐ న్యూస్ స్క్రీన్ పై చూస్తున్నాం. 81 స్థానాల్లో టీవీకే ఆధిక్యంలో కొనసాగుతూ ఉంటే డిఎంకే 59 స్థానాల్లో, అటు ఏఐడిఎంకే 44 స్థానాల్లో ఆధిక్యంలో అయితే కొనసాగుతున్నాయి. సో మొత్తంగా वार्ड आ जाएगा, उसमें ममता बनर्जी का काफी लीड होगा। मालदा और 3, 4, 5 राउंड 6 राउंड तक उसको मैं मेकअप कर दूंगा। वो उसका 10 राउंड का बाद उनका बहुत खड़ा होना मुश्किल हो जाएगा। मालदा मुर्शिदाबाद में देखिए पूरा जो ट्रेंड है एंटी इनकम्बेंसी साथ साथ हिंदू पोलराइजेशन इनिशियली हम लोग देखिए Hindus are consolidated in favor of Lotus. It's a very good signal for us. In Nandigram, I had in first round more than 3,000 votes. Only 14 booth counted. And मेरा जो इंटरनल कैलकुलेशन था 1,1100 वोट में लीड होना था, उसमें मैं 3 गुना लीड में चल रहा हूँ। मुर्शिदाबाद मालदा में भी देख रहे दादा, बीजेपी को बढ़त मिल रही है, कई सीटों पे टीएमसी पीछे चल रही है उन इलाकों में भी जहाँ पे मुस्लिम बहुल क्षेत्र ज्यादा है। वोट का बंटवारा हुआ, वोट बाइफर्केशन हुआ है, खास करके मालदा मुर्शिदाबाद उत्तर दिनाजपुर में बाइफर्केशन हुआ है। और जो साउथ बंगाल और कुछ बिहार जो मुस्लिम ज्यादा टीएमसी को दे रहा है इनिशियली, लेकिन जिस तरीके से 90-95% हुआ था उनका 21 में 24 में, उस तरीके से कंसोलिडेशन ईवीएम पे आरोप लगाना शुरू हो गया है टीएमसी की तरफ से कई लोग आरोप झूठा बात छोड़िए। I will speak after 11. Vastil, what message would you like to give to the counting agents? Yes. Counting agents को क्या मैसेज देना चाहेंगे अभी की? धैर्य रखना चाहिए, ये कुछ नहीं है, ये सब इनिशियल ट्रेंड है। बहुत आगे जाना है। पूरा इतना सब माने कूल एंड काम। In Nandigram you're leading by 3,000 votes in the first round. Yes, yes. 3,500 वोट है। 3,500 क्लीन स्वीप दादा ये मेरा आंकड़ा है ना, वहाँ 5 मुसलमान बूथ था। आउट రైట్, మొత్తంగా టీవీకే 82 స్థానాల్లో ప్రస్తుతం ఆధిక్యంలో కొనసాగుతుంది. అక్కడ డిఎంకే ఏఐడిఎంకేకు విజయ్ జలకిస్తూ ఉన్నారు. సో తమిళనాడు రాజకీయాల గురించి ఒకసారి మాట్లాడదాం. ఉపాలక్ష్మణ్ గారు నమస్కారం. చెప్పండి. ఏంటి సార్, మొత్తంగా టీవీకే ప్రస్తుతానికైతే ఆధిక్యంలో కొనసాగుతుంది. అటు డిఎంకేను ఇటు ఏఐడిఎంకేను తోసిరాజ్ అని ఆధిక్యం దిశగా విజిల్ సౌండ్ చేసుకుంటూ ముందుకు పోతున్న పరిస్థితి. ఈ ఆధిక్యం మెజార్టీ కొనసాగే అవకాశం ఉందంటారా? ఎలా చూడొచ్చు అంటారు? అంటే ప్రజలు డిఎంకేకి ఏఐడిఎంకేకి రెండు పార్టీలకు చాలా కాలం నుంచి పరిపాలనలో